హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం పద్మభూషణి విదుషీమణి ముత్తులక్ష్మి. ఆమె 138వ జయంతి సందర్భంగా ఆమె స్మృతి నివాళిగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు ఆమె జీవిత విశేషాలను ఇప్పుడు వినిపిస్తాను, వినండి. పద్మభూషణి విదుషీమణి ముత్తులక్ష్మి. ఇక వినండి. మనువాదులపై ఎక్కుపెట్టిన బాణం. సనాతన ధర్మశాస్త్రాలలో ఉందని నిమ్నవర్గాల బాలికలకు దేవుడితో పెళ్లి జరిపించి వాళ్లని వేశ్యలుగా మార్చి సమాజమంతా వాడుకునేది. వారినే దేవదాసీలనేవారు. ఆ దేవదాసీల వయస్సు 40 దాటగానే వారిని వేలం వేసేవారు. వారిని వేలం పాటలో గెలుచుకొని తీసుకుపోయిన వారు వారిని ఇంటి పనులకు, వ్యవసాయ పనులకు ఇతరత్రా వాడుకునేవారు. ఇలాంటి నికృష్ట వ్యవస్థను సనాతన ధర్మం పేరుతో మనువాదులు ఈ దేశంలో వేల సంవత్సరాలు కొనసాగించారు. 1947 అక్టోబర్ 8న మద్రాస్ అసెంబ్లీలో సభ్యులు ఓపి రామస్వామి రెడ్డియార్ ముత్తులక్ష్మి దేవదాసి నిర్మూలన చట్టం కోసం ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. అంతే, సభలో గందరగోళం జరిగింది. సనాతనవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ రోజు సభ ముగిసిన తరువాత సాయంత్రం పెరియార్ ఈవి రామస్వామి వారి దగ్గరికి ముత్తులక్ష్మి వెళ్ళి సలహా అడిగారు. ఆయన ఆలోచించి కొన్ని సూచనలు చేశారు. మరునాడు 1947 అక్టోబర్ 9న సభ ప్రారంభం కాగానే సత్యమూర్తి అయ్యర్ చర్చ మొదలుపెట్టారు. దేవదాసీలంటే సనాతన ధర్మం ప్రకారం శాస్త్రయుక్తంగా దేవాలయాలలో ఏర్పాటు చేయబడ్డ పరిచారికలు. వారు నేరుగా దైవ సేవకులు అన్నమాట. వారు చేసే పవిత్ర కార్యాలయాలను వాటిని బట్టి వారు భగవంతుని కృపకు పాత్రులవుతారు. వారికి భోగభాగ్యాలు లభిస్తాయి అంటూ శాస్త్ర నియమాలన్నింటినీ ఉటంకిస్తూ సత్యమూర్తి సుదీర్ఘ ప్రసంగం చేశారు. మిగతా వారు కొందరు ఆయన బాణీలోనే మాట్లాడారు. అంతా అయ్యాక ముత్తులక్ష్మి లేచి ఇలా అన్నారు. అయ్యర్ గారు చెప్పిన శాస్త్ర విషయాలన్నింటిలోనూ మేము ఏకీభవిస్తున్నాను. ఇన్ని వందల సంవత్సరాల నుండి మేము చేస్తూ వచ్చిన సేవలకు మాకు అందిన దైవకృప చాలు. అందుకున్న భోగభాగ్యాలు కూడా మాకు సరిపోయాయి. ఇటువంటి పనులు అంటే దేవదాసీల వృత్తి చేయడం వల్ల దేవుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మేవారు, సనాతన ధర్మాన్ని గౌరవించాలని అనుకునేవారు నిరభ్యంతరంగా వారి ఇంటి ఆడవారిని స్వచ్ఛందంగా దేవదాసీలుగా మార్చుకోవచ్చు. మాకు అభ్యంతరం లేదు. అయితే మా నిమ్నవర్గాల మహిళలంతా ఈ వృత్తిని తిరస్కరిస్తున్నాం అని ముగించారు ముత్తులక్ష్మి. సనాతన ధర్మం గురించి మహోపన్యాసాలిచ్చిన వారి నోళ్లు వెంటనే మూతపడ్డాయి. దొంగకు తేలుకుట్టినట్లు కిక్కురు మనకుండా కూర్చున్నారు. అప్పుడు అసెంబ్లీ దేవదాసి నిర్మూలన చట్టాన్ని ఆమోదించింది. ఆ తరువాత వివిధ రూపాల్లో ఉన్న దేవదాసి వ్యవస్థ రద్దయింది. దేవదాసి వ్యవస్థ ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలువబడేది. అవన్నీ దేవదాసి నిర్మూలన చట్టంతో రద్దయ్యాయి. అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మాతమ్మ, జోగిని లాంటి వ్యవస్థలు
మలబార్ ప్రాంతంలో ఉన్న నంగా వ్యవస్థ, కన్నడ ప్రాంతంలోని బసివి వ్యవస్థలు రద్దయ్యాయి. దేవదాసి వ్యవస్థ నిర్మూలన చట్టం కోసం ఆనాడు ఆ విధంగా అధికారికంగా అసెంబ్లీలో ఆ చట్టం మీద పోరాడి డాక్టర్ ముత్తులక్ష్మి స్వయంగా ఒక దేవదాసి కూతురు, ఒక దేవదాసి బిడ్డ ఆమె దేవదాసి వ్యవస్థను రద్దు చేయించటం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశం. పెరియార్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకొని అనేక ప్రతికూల పరిస్థితులను ఎదిరించి పోరాడి అసెంబ్లీకి వెళ్ళారు. ఆ తరువాత సుందరరెడ్డిని వివాహం చేసుకొని సాధారణ జీవితం గడుపుతూనే అసాధారణ ప్రతిభా పాటవాలతో వైద్య, సామాజిక, రాజకీయ రంగాలలో రాణించారు. ప్రపంచ ప్రఖ్యాత అడయార్ క్యాన్సర్ హాస్పిటల్ ఆ ఇన్స్టిట్యూట్కు ఈమె వ్యవస్థాపకురాలు. డాక్టర్ ముత్తులక్ష్మి స్త్రీధర్మ అనే పత్రికకు సంపాదకత్వం వహిస్తూ తమిళ భాషా సాహిత్యాలకు కూడా గణనీయమైన సేవలు అందించారు. 1886 జూలై 30 ఆనాడు ఆమె జన్మించి 1968 జూలై 22 మధ్యకాలంలో 82 ఏళ్ళు జీవించిన ఆ ముత్తులక్ష్మి బ్రిటిష్ ఇండియాలో మద్రాసు రాష్ట్రంలోని పుదుక్కోటి జిల్లా తిరుక్కోరత్నం ఆ ప్రాంతంలో తిరుకోకర్ణం అంటారు ఆ గ్రామంలో జన్మించారు. మద్రాసు రాష్ట్రంలోని పుదుక్కోటై జిల్లా తిరుక్కోకర్ణం గ్రామంలో ఆమె జన్మించారు. ఆడపిల్లల చదువుకు తీవ్రమైన ఆంక్షలున్న ఆ కాలంలో మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి 1912లో వైద్యశాస్త్రం పట్టా సాధించారు. ఉన్నత విద్య కోసం ఆమె ఇంగ్లాండ్ వెళ్ళారు. కానీ ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ వారి ఒత్తిడి మేరకు తన బంగారు భవిష్యత్తు ద్వారాలు మూసివేసుకొని వచ్చి మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో చేరారు. ముత్తులక్ష్మి దేశంలో ప్రప్రథమంగా పురుషుల కళాశాలలో ప్రవేశం సాధించిన తొలి మహిళ. ఆమె తొలి మహిళా హౌస్ సర్జన్. అలాగే ఆనాటి బ్రిటిష్ ఇండియాలో ఆమె తొలి మహిళా లెజిస్లేచర్. సోషల్ వెల్ఫేర్ అడ్వైజరీ బోర్డుకు తొలి చైర్పర్సన్. లెజిస్లేటివ్ కౌన్సిల్కు తొలి డెప్యూటీ ప్రెసిడెంట్. మద్రాస్ కార్పొరేషన్లో తొలి మహిళ కాగలిగారు. వీటన్నిటితో పాటు 1957లో అవ్వై హోమ్, అవ్వ ఇల్లం అనే దానికి రూపకల్పన చేసి ఆడపిల్లల్ని మోసపూరితంగా ఇతర ప్రాంతాలకు తరలించి వేశ్యా వృత్తిలోకి దింపడాన్ని ఆపడంలో ప్రముఖ పాత్ర పోషించారు ముత్తులక్ష్మి. 1947లో ఎర్రకోట మీద ఆవిష్కరించిన తొలి భారతీయ పతాకంపై దేశంలో ముఖ్యమైన వారి పేర్లు రాశారు. అందులో ముత్తులక్ష్మి పేరు కూడా ఉంది. బహుముఖీనమైన ప్రతిభతో అనేక రంగాలలో కృషి చేస్తూ దేశ సేవ చేసిన ముత్తులక్ష్మి ఆవిడ కృషిని భారత ప్రభుత్వం గుర్తించి 1956లో పద్మభూషణ్ ప్రకటించింది. అలా ఆమె పద్మభూషణి విదుషీమణి ముత్తులక్ష్మి. ఆమె 138వ జయంతి స్మృతి నివాళిగా డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.